కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. కానీ కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికలన్నింటిలో వరుసబెట్టి విజయాలే సాధిస్తూ వచ్చింది 2014 తర్వాతన. అదే సందర్భంలో 2018 తర్వాత మరింత ఘన విజయాలు సాధించింది. మొన్ననే దెబ్బతింది. కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేయలేదు కేసీఆర్. మధ్యలో ఈటెల రాజేందర్ గెలుపులు, రఘునందన్ అప్పుడు ఏమన్నాం, అయిపోయింది మీ పని అని అన్నాను కదా. అదే సందర్భంలో హైదరాబాద్లో ఘనమైనటువంటి విజయం, బీజేపీ కూడా ఎక్కువ సీట్లు సాధించినప్పుడు అన్నాం కదా. ఇప్పుడు రేవంత్కి తొలి పరీక్ష దాదాపుగా ఏడాదికి వస్తున్నటువంటి సందర్భంలో, ఏడాది అయిపోయినట్టుంది, తొలి పరీక్ష జరిగింది మొన్ననే. ఆ పరీక్షకి సంబంధించిందే ఎమ్మెల్సీ ఎలక్షన్. స్వయంగా రేవంతే తిరిగాడు. పార్టీ నాయకులు అందరూ కష్టపడ్డారు. సీన్ కట్ చేస్తే 3కి 3 దెబ్బే. రెండవ ప్రాధాన్య ఓట్ల మీద ఆశలు పెట్టుకుంటే కూడా ఎదురు దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి. ఇటు పక్కన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో సీరియస్ నడుస్తోంది, ఇక ఇంకొక నెల 2 నెలలు ఆపగలడు. 25 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే కానీ రేవంత్ ఈ అనర్హత వేటి నుంచి కాపాడలేడు. అంతమంది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఓటముల తర్వాత ఇక బీఆర్ఎస్ నుంచి చీలికలీటి వచ్చే ప్రసక్తే ఉండదు. ఇంకా కాంగ్రెస్ నుంచి అవతలకు పోకుండా ఉంటే బెటర్. ఇంకా ఆ 10 మంది వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్తారేమో చూడాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి అనర్హత వేటు పడితే మరొక సమస్య ఎదురవుతుంది. ఓవరాల్గా కాలం కలిసి రావట్లేదు ప్రస్తుతం. మరి ఏం చేస్తారో చూడాలి.